హాయ్ పిల్లలు! ఈరోజు మన స్టోరీని మన సాంగ్‌తో స్టార్ట్ చేసేద్దామా? Subscribe to our Telugu Stories channel. థ్యాంక్ యూ పిల్లలు. ఇక ఈరోజు మన కథని స్టార్ట్ చేసేద్దాం. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సీతయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. సీతయ్య ప్రతిరోజు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించేవాడు. తను సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో హాయిగా జీవించేవాడు. అతను ఎప్పుడూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు సీతయ్య పొలం నుండి వస్తూ కట్టెల మోపు భుజాన పెట్టుకొని ఇంటి వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళాక సీతయ్యకి దారిలో మెరుస్తూ ఒక సంచి కనిపించింది. సీతయ్య ఆ సంచిని తెరిచి చూశాడు. అందులో వెండి, బంగారం, రత్నాలు కనిపించాయి. అది చూసి సీతయ్య ఆశ్చర్యపోయి, అయ్యో, ఇది ఎంత విలువైన సంపదో కదా, దీనిని ఎవరో పోగొట్టుకొని ఉంటారు, దీనిని వారికి చేరవేయాలి అనుకున్నాడు. ఆ బంగారాన్ని, విలువైన రత్నాలతో కూడిన సంచిని ఊరి పెద్ద దగ్గరకు తీసుకుని వెళ్ళి చూపించాడు. అది చూసిన ఊరి పెద్ద ఆశ్చర్యపోయి సీతయ్యతో ఇలా అన్నాడు, సీతయ్య, రేపు ఈ సంచిని తీసుకువెళ్ళి రాజుగారికి అప్పగించు అన్నాడు. సీతయ్య దానికి సరే అని చెప్పి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి సీతయ్య నిద్రపోతూ ఉండగా దురాశరాణి కలలోకి వచ్చింది. సీతయ్య, ఇది నీకు దొరికిన సంపద. ఇది మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో కొంత భాగాన్ని నీ దగ్గర పెట్టుకో అని దురాశని కలిగించింది. వెంటనే సీతయ్య తన ప్రమేయం లేకుండానే నిద్రలో నుంచి లేచి తన పక్కనే ఉన్న బంగారంలో కొంత తీసుకొని తన ఇంట్లో దాచుకున్నాడు. ఉదయాన్నే రాజుగారి సైనికులు సీతయ్య ఇంటి దగ్గరకు వచ్చారు. సీతయ్య, నీకు బంగారం, వెండి, రత్నాలతో నిండిన సంచి దొరికింది కదా, అది మన రాజుగారిది అని చెప్పారు. సీతయ్య తడబడుతూ, అవును, అది నా దగ్గరే ఉంది అని వారికి బదులిచ్చాడు. ఆ సంపదను తీసుకొని వచ్చి రాజుగారికి అప్పగించు అన్నారు సైనికులు. సీతయ్య సరే అని చెప్పి రాజుగారి కోటకు సైనికులతో కలిసి బయలుదేరాడు. రాజుగారిని కలిసి ఆ సంపదను రాజుగారికి తిరిగి అప్పగించాడు. కానీ ఆ సంపద నుండి కొద్ది భాగాన్ని సీతయ్య దొంగిలించాడు అని రాజుగారు గమనించలేదు. రాజుగారు, ధన్యవాదాలు సీతయ్య, నిజాయితీగా నా సంపదను తిరిగి నాకు తెచ్చిచ్చావు అని అభినందించారు. అలాగే సీతయ్యకు ఒక బంగారు కుండను బహుమతిగా ఇచ్చారు. సీతయ్య ఆ కుండను ఇంటికి తెచ్చి తెరిచి చూశాడు. ఆ కుండలో నుండి ఒక పాము బయటకు వచ్చింది. సీతయ్య భయంతో బయటకు పరుగు తీశాడు. పాము బయటకు వెళ్ళి మాయమైపోయింది. కొద్దిసేపటికి సీతయ్య భయం నుంచి తేరుకున్నాడు. తనకు కలిగిన దురాశ వల్లనే ఈ అనర్థం జరిగిందని గుర్తించిన సీతయ్య ఎంతగానో బాధపడ్డాడు. మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి తను దాచిపెట్టుకున్న మిగిలిన బంగారాన్ని కూడా రాజుగారికి అప్పగించేశాడు. రాజుగారు మరలా కొన్ని బంగారు నాణ్యాలను సీతయ్యకి బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి సీతయ్య ఎంతో సంతోషంగా మరలా తన జీవితాన్ని కొనసాగిస్తూ తను నేర్చుకున్న ఈ గుణపాఠాన్ని పిల్లలందరికీ వివరించి చెప్పేవాడు. అర్థమైంది కదా పిల్లలు? దురాశ అనేది అస్సలు మంచి అలవాటు కాదు. దురాశ దుఃఖానికి చేటు, పరుల సొమ్ము పాము వంటిది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని స్టోరీస్ వినాలంటే మన తెలుగు స్టోరీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్. మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.